హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు సింపుల్గా పొటాటో రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నా వీడియో మొత్తం ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. దీనికోసం 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. కుక్కర్లో ఆయిల్ వేసుకొని బాగా కాగాక మసాలా దినుసులు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో నానబెట్టిన బఠానీలు వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బఠానీలు కూడా బాగా ఫ్రై అయిపోయి దీనిలో చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న ఆలూ పీసెస్ని అయితే వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాయి. వీటిలో సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ కూడా బాగా ఫ్రై అయిపోయి 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. వేడివేడి ఆలూ రైస్ అయితే ఇప్పుడే ఎలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. దీని ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. విత్ పెరుగు. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సుజాత అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.